నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుఃఖభూయిష్టమైన మానవ జీవన గమనానికి శివ పంచాక్షరి ఓం నమ శివాయ శబ్దం తరుణోపాయమని నారాయణోపనిషత్తు చెబుతోంది. సి అనే అక్షర స్మరణం పాపాల్ని నశింపచేస్తుంది. వా అనే అక్షరం మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే శివనామ స్మరణం సకల శుభకారకం. పరమేశ్వరుడు పలు సందర్భాలలో తన మూర్తిమత్వాన్ని, అవతార విశేషాల్ని చాటుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే నీలకంఠునికి నామధేయాలు స్థిరపడ్డాయి. దక్షయజ్ఞ సందర్భంలో స్వామి వీరభద్ర అవతారునిగా, వీరేశ్వరునిగా అవతరించాడు. ఆ పురాణ గాథతో ముడిపడిన క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా మురుమళ్లలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర వైభవ ప్రాభవాల్ని తిరిగిద్దాం. ह्रीङ्कार श्रीकार साकार श्रीगङ्गमाम्बाधरा भूतेश परमेश भवनाश भुवनेश श्रीगौरीबिम्बाधरा మురమళ్ల గ్రామానికి ఎంతో పురాణ ప్రశస్తి ఉంది. ఒకప్పుడు మునిమండలిగా ఈ గ్రామం మునివాటికగా విరాజిల్లింది. ఆ మునిమండలే క్రమంగా మురమళ్లగా స్థిరపడింది. దక్షయజ్ఞ వృత్తాంతం ఈ క్షేత్ర ఆవిర్భావానికి మూలహేతువుగా చెబుతారు. దక్షుని ఆహ్వానం లేకుండా తండ్రి అనే వాత్సల్యంతో దక్షయజ్ఞానికి సతీదేవి వెళ్తుంది. అక్కడ అవమానానికి గురై అగ్నిగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. విషయం తెలుసుకున్న ఈశ్వరుడు వీరభద్రుడిగా అరవీర భయంకర రూపంతో ఉద్భవిస్తాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. అనంతరం భైదాకారుడిగా ముల్లోకాల్ని గడగడలాడించే వీరేశ్వరుణ్ణి శాంతింపచేయటం ముక్కోటి దేవతలకు భారమైపోతుంది. వారంతా ఆదిపరాశక్తిని వేడుకుంటారు. తన అంశతో షోడశ కళలతో భద్రకాళి నామంతో ఆదిపరాశక్తి ఓ రూపాన్ని సృష్టించింది. ఆ రూపాన్ని చూసి అగ్నిశిఖ వలె ప్రజ్వరిల్లే వీరేశ్వరుడు శాంతించాడు. వారిరువురికి దేవతలంతా వివాహ వేడుకను జరిపిస్తారు. ఆ మూర్తులే వీరేశ్వరునిగా, భద్రకాళిగా మురుమళ్లలో స్వయం వ్యక్తమయ్యారు. పూజ్యాయ వీరభద్రాయ దక్షయజ్ఞ భగ్నకాయ దుష్టకర్మచ్ఛేదితాయ శిష్ట రక్షణ దీక్షితాయ ఆర్తత్రాణ పరాయణాయ అభయహస్తాయ నిత్య కళ్యాణ రూపాయ నిగమార్థ ప్రకాశాయ భక్తి ముక్తి ప్రదాతాయ మురమళ్ల నివాసాయ. రుద్రుడు అంటే దుఃఖాన్ని పోగొట్టేవాడని అర్థం. జీవన గమనంలో ఎదురయ్యే పలు దుఃఖాల్ని, అశాంతుల్ని, అల్లకల్లోలాల్ని రుద్రుడు పటాపంచలు చేస్తాడు. శివుని కరుణ వల్ల జ్ఞానం ఉదయిస్తుందని ఉపనిషద్వాక్యం. జ్ఞాన మార్గాన్ని దర్శింపజేసే శివుని అనుగ్రహం ఇహపర ముక్తి సాధకంగా భక్తులు భావిస్తారు. అలాంటి మహేశ్వరుడు లింగాకృతిలో అవతరించిన ఆ స్వామికి పలు రూపాంతరాలున్నాయి, పలు నామాంతరాలున్నాయి. ప్రతి నామ విశేషం ఈశ్వర వైభవాన్ని, స్వామి వెలసిన ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వెల్లడిస్తుంది. ఆ నేపథ్యంలోనిదే తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ గౌతమీ నదీ తీరాన మురమళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం. ప్రకృతి అందాలకు పట్టుగొమ్మ కోనసీమ. కోనసీమ భామ ఆకుపచ్చ చీర ధరించి నదీ పాయల వెలుగు జిలుగులతో హొయలుపోతుంది. ముచ్చటగా పచ్చదనం పరిమళించే కోనసీమ అందచందాల నడుమ ముందుకు సాగిపోవటం ఓ కమనీయ అనుభూతి. రహదారుల పక్కన కొత్త పెళ్లి కూతుళ్ల వలె కళకళలాడుతూ బారులు తీరిన కొబ్బరి చెట్లు కోనసీమ వన్నెకు మరింత శోభను అద్దుతాయి.
తళతళ మెరిసే గోదావరి జలాలు వెండి జలతారుని అలంకరించుకున్నట్టుగా గోచరిస్తుంది. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाब्जवृन्द सूर्याय दश। ప్రధాన ఆలయ శిఖరంపై శివపార్వతుల మూర్తులు పలు రూపాల్లో వివిధ భంగిమల్లో గోచరిస్తాయి. అలాగే గణపతి, కుమారస్వామి మూర్తులు కూడా ఇక్కడ ఉంటాయి. ఈ గోపురంపై సప్తాశ్వాల్ని అధిరోహించి చండ ప్రచండ వేగంతో ముందుకు దూసుకు వెళ్తున్నట్టుగా సూర్యభగవానుని ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతుంది. शेखराय चन्द्रार्कवैश्वानय। ఆలయ ముఖమంటప ప్రవేశ ద్వారంపై శివ కుటుంబానికి సంబంధించిన మూర్తులు తేజరిల్లుతాయి. ముఖమంటపంలో దక్షయజ్ఞ ఇతివృత్తానికి సంబంధించిన చిత్తరువులు గోచరిస్తాయి. यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। గర్భాలయంలో పానవట్టంపై వీరేశ్వరుడు, భద్రకాళి కొలువుదీరి ఉంటారు. పానవట్టంపై ఈశ్వరుడు తన ప్రాణేశ్వరి అయిన భద్రకాళితో నెలకొని ఉండటం అరుదైన విషయం. ఇరువురు మూర్తుల్ని ఏకకాలంలో సేవించుకొని భక్తులు తన్మయానందభరితులవుతారు. గర్భాలయంలో పానవట్టంపై లింగాకృతిలో వీరేశ్వర స్వామి, భద్రకాళీ మాత గోచరిస్తారు. शिवोऽहं शिवोऽहं केवलोऽहं शिवोऽहं शिवोऽहं शिवोऽहं। సర్వాలంకారయుక్తంగా పరమేశ్వరుడు, పరమేశ్వరి శోభిల్లుతుంటారు. ప్రళయ భీకర రుద్రమూర్తిని శాంతింపజేయటానికి తరలివచ్చిన జగన్మాత భద్రకాళీదేవిగా ఇక్కడ దర్శనమిస్తుంది. వీరేశ్వర స్వామి లింగాకృతికి వెండి కవచం అలంకృతమై ఉంటుంది.
భద్రకాళీదేవి రజతాభరణ సౌందర్యంతో విలసిల్లుతుంది. చతుర్భుజమూర్తిగా కిరీటం, కర్ణాభరణాలు, నేత్రద్వయం, ముక్కెర, హస్తాభరణాలతో, కంఠసీమలో పలు ఆకృతుల్లో హారాలతో భద్రకాళీ మాత భాసిల్లుతుంది. మూలమూర్తుల సమీపంలో ఉత్సవమూర్తులుంటాయి. వీచివల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుద్ధరాపదీ క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మధాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభత్తు భూతభర్తరే సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ గర్భాలయం వెలుపల గణపతి, వీరభద్రస్వామి మూర్తులుంటాయి. గర్భాలయం పక్కన దిగంబరేశ్వర స్వామి విగ్రహం స్థానక భంగిమలో నెలకొని ఉంటుంది. మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానంలో పలు ఉపాలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి. నాగరూపంలో కుమారస్వామి ఇక్కడ నిత్య పూజాది అభిషేకాలు అందుకోవటం విశేషం. వీరేశ్వర స్వామి సన్నిధికి చేరువలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంటుంది. వల్లీదేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయంలో కొలువుతీరి ఉంటాడు. గర్భాలయంలో నిలువెత్తు నాగశిల్ప ఏకశిలా సమన్వితమై ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నాగాకృతిలో నెలకొని ఉండటం విశేషం. నాగశిలకు వెనుక వైపు కుడ్యంపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ఉంటుంది. సంతానం కలగని దంపతులు, అనారోగ్య పీడితులు, గ్రహదోషాలతో బాధపడేవారు నాగరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించుకోవటం సకల శ్రేయోదాయకంగా చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద పంచమి, స్కంద షష్ఠి, నాగుల చవితి, నాగపంచమి వంటి పర్వదినాల్ని ఇక్కడ వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి చేరువలో నవగ్రహ మంటపం ఉంటుంది. గ్రహదోషాలున్న వారు ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని నవధాన్యాదుల్ని దానమిస్తారు. నిత్య కళ్యాణ పచ్చతోరణంగా విరాజిల్లే క్షేత్రం మురమళ్ళ. సాధారణంగా శివాలయాల్లో నిత్య కళ్యాణ వేడుకలు అరుదు. అయితే అందుకు భిన్నంగా ఇక్కడి భద్రకాళి, వీరేశ్వరుడు నిత్య నూతన వధూవరులుగా కళ్యాణ వేడుకల్ని జరిపించుకుంటారు. అలనాడు దేవతలు స్థాపించిన సంప్రదాయం నేటికీ ఇక్కడ కొనసాగుతుంది. ఎందరో భక్తులు శివపార్వతుల కళ్యాణ వేడుకను తిలకించి పులకితులవుతూ ఉంటారు.
శివపార్వతుల ఉత్సవమూర్తులకు ఇక్కడ నిత్య కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఒకప్పుడు మునిమండలిగా విఖ్యాతిగాంచిన మురమళ్లలో మునులు ప్రళయ రుద్రునికి, భద్రకాళికి గాంధర్వ రీతిలో వివాహ క్రతువును నిర్వహించారు. అందుకు తార్కాణంగా ఇక్కడ నిత్య కళ్యాణోత్సవాన్ని జరుపుతారు. యుక్త వయస్కులైన కళ్యాణ ఘడియలు స్థిరపడని యువతీ యువకులు ఎందరో ఉంటారు. ఆ సందర్భంలో వారి తల్లిదండ్రులు మురమళ్ళ వీరేశ్వరుడు, భద్రకాళి మూర్తులకు కళ్యాణాన్ని నిర్వహించటం వల్ల శీఘ్రంగా కళ్యాణ ఘడియలు సమీపిస్తాయని చెబుతారు. ఆ పరంపరలోని ఉత్సవమూర్తులకు అభిషేకం, నిత్య కళ్యాణోత్సవాల్ని ఇక్కడ కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మురమళ్ళ వీరేశ్వర స్వామి దివ్య సన్నిధికి క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. క్షిప్రప్రసాదిగా కోరిన వెంటనే వరాల్ని అనుగ్రహించే నారసింహుణ్ణి దర్శించుకొని భక్తులు సకల శుభాల్ని పొందుతారు. మురమళ్ళ వీరేశ్వర స్వామి ఆలయ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి ఉంటుంది. వీరేశ్వర స్వామి వారి దివ్య క్షేత్ర పాలకుడిగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ విరాజిల్లుతున్నాడు. భక్త వాత్సల్యమూర్తి అయిన లక్ష్మీ నారసింహుడు రజత కవచాలంకృతుడై ధీర వీర గంభీరమూర్తిగా భాసిల్లుతాడు. స్వామి వామభాగంలో సకల కళల సౌభాగ్యవల్లి లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. స్వామి మూల విరాట్ విగ్రహానికి ఎడమవైపు రాజ్యలక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. పంచలోహ కవచాలంకృతగా జగన్మాత భాసిల్లుతుంది. ధ్వజస్తంభ సమక్షంలో ఓ చిన్న మందిరంలో దాసాంజనేయ స్వామి నెలకొని ఉంటాడు. మురమళ్ళ వీరేశ్వర స్వామి వారి క్షేత్రం మహామహిమాన్వితమైనది. ఈ క్షేత్రాన్ని సందర్శించటం వల్ల భక్తుల తాపాలు, పాపాలు, సకల భయాలు నివారితమై అభయానందాల్ని అందుకుంటారని సాక్షాత్తు పరమేశ్వరుడు పేర్కొన్నాడంటారు. సర్వే జనా సుఖినో భవంతు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ మురముళ్ల దివ్యక్షేత్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురం నుంచి, 38 కిలోమీటర్ల దూరం ఉన్న కాకినాడ నుంచి, 105 కిలోమీటర్లున్న రాజమండ్రిల నుంచి అనేక ప్రయాణ సౌకర్యాలున్నాయి. అమలాపురం నుంచి అనాథవరం, ముమ్మడివరంల మీదుగా ఈ క్షేత్రానికి స్థానిక బస్సులలో చేరుకోవచ్చు. మురమళ్ళ వీరేశ్వర స్వామి, భద్రకాళీ మాతల సందర్శనం ఇహపర ముక్తిదాయకం. వీరేశ్వరునిగా శివుడు, లక్ష్మీ నరసింహునిగా కేశవుడు ఇక్కడ కొలువుదీరి శివకేశవులకు అభేదాన్ని చాటి చెప్పారు. ఆ దివ్యమూర్తుల కరుణా వైభవం నిరంతరం మనపై వెల్లివిరియాలని సభక్తికంగా ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.